హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. కావ్య మీద చిరాకు పడి రాజ్ అయితే అక్కడి నుంచి తన గదిలోకి అయితే వెళ్ళిపోతాడు. అలా రాజ్ కావ్యని చీదరించుకొని వెళ్ళిపోవడం కావ్య చాలా బాధపడుతుంది. తరువాత కావ్య స్వప్న వైపు చాలా కోపంగా చూస్తుంది. స్వప్న కూడా కావ్యని అలాగే చూస్తుంది. ఇక స్వప్నని తీసుకొని తన గదిలోకి వెళ్ళి స్వప్న చెంప చెల్లు అనిపిస్తుంది. వెంటనే స్వప్న కావ్య కొట్టిన దెబ్బకి ఎదురున్న మంచం మీద పడుతుంది. కావ్య ఏంటి చెయ్యి చేసుకుంటున్నావేంటి అని అంటుంటే, చెయ్యి చేసుకోవడమా? నువ్వు అక్కవి కాబట్టి దెబ్బ కొట్టి వదిలేస్తున్నాను. అదే ఇంకెవరన్నా అయితే అసలు వదిలిపెట్టేదే లేదు. అసలు నీకు సిగ్గుగా లేదా? చేసిందంతా చేసి తిరిగి నీ దాకా వచ్చేసరికి నా మీదకి నెట్టేస్తావా? అసలు ఏమనుకుంటున్నావే నీ గురించి? నా జీవితం, నా భవిష్యత్తు మొత్తం నాశనం చేయాలని చూస్తున్నావు. నీ వల్ల అమ్మ నాన్న ఎన్ని మాటలు పడుతున్నారో చూసావుగా. అయినా ఎందుకే ఇలా తయారయ్యావు అని అనడంతో, లేకపోతే అందరి ముందు నిజం చెప్పేసి నేను ఇంటి నుంచి వెళ్ళిపోవాలా? అందుకే ఇలా చెప్పాను. అయినా అమ్మ నాన్న అని ఓ తెగర చించుకుంటున్నావేంటి? వాళ్ళు ఈరోజు తిట్టినా రేపు దులుపుకొని వచ్చేసే రకాలు, వాళ్ళ గురించి ఆలోచిస్తావేంటి అని అనడంతో, అక్క వాళ్ళు మనల్ని కన్న తల్లిదండ్రులే, ఇలా నువ్వు మాట్లాడడం ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు అని అనడంతో, చూడు కావ్య, నాకు నా స్వార్థమే నాకు ముఖ్యం. నా కోసం నేను ఏదైనా చేస్తాను. నేను ఇంటి నుంచి అడుగు తీసి బయట పెట్టేదే లేదు. ఈ ఇంట్లో అడుగు పెట్టాలని ఎన్నో చేశాను. ఇప్పుడు ఇంటి నుంచి వెళ్ళిపోయి మళ్ళీ ఆ రేకుల షెడ్లో ఉండాలి అంటే అస్సలు నా వల్ల కాదు. అందుకే ఇలా చేశాను అని చెప్పేసి ఇక స్వప్న అయితే కావ్యకి చెప్పడంతో, కావ్య స్వప్న మాటలకి, చూడు ఈరోజు చెప్తున్నాను, ఇక ఎప్పుడు జీవితంలో నిన్ను నమ్మను. అలాగే అందరి ముందు నన్ను దోషిని చేశావు కదూ, ఇక నిన్ను అస్సలు వదిలిపెట్టను. అదంతా అబద్ధమని, నువ్వే కావాలని ఇలా అబద్ధాలు చెప్పావని అందరి ముందు నిజం తెలిసేలా చేస్తాను. నీకు నేను బుద్ధి చెప్తాను అని చెప్పి కావ్య అయితే స్వప్నకి వార్నింగ్ ఇస్తుంది. స్వప్న, ఏడ్చావులే, వెళ్ళు. నువ్వు ఒక సెంటిమెంట్ ఫూల్వి. నువ్వు కాసేపు నీ దగ్గర ఏడిస్తే చాలు, నువ్వు బుట్టలో పడిపోతావు. అదే కదా నేను యూజ్ చేసుకుంది. ఇక అక్క జీవితం నాశనం అయిపోతుంది అని తెలిసి కూడా నువ్వు తప్పులు చేయవని నాకు తెలిసే కావ్య. అందుకే నీ మీద నిందలు వేశాను అని చెప్పి స్వప్న అయితే ఇంకా కావ్య వెళ్తూ ఉండగా కావ్యని చూసి తన మనసులో ఇలా అనుకుంటుంది. ఇంకా కావ్య కళ్ళు తుడుచుకొని, స్వప్నక్క ఇంత పని చేస్తుందని అస్సలు అనుకోలేదు అని ఇక కనకం దగ్గరికి వెళ్తుంది. అమ్మ, చూసావుగా, అది మొత్తం నిందలని నా మీద వేసేసి ఎలా తప్పించుకుందో. అమ్మ నాన్న అని కూడా చూడలేదు, మీ పరువు కూడా తీసేసింది అని చెప్పి ఇక కనకం దగ్గర మాట్లాడుతూ ఉండగా కృష్ణమూర్తి కావ్యతో, అమ్మ కావ్య, ఎన్ని రోజులు నువ్వు నా కూతురివి అనుకున్నాను. నేను పెంచిన పెంపకం ఎప్పటికీ తప్పు చేయదు అనుకున్నాను. కానీ నువ్వు కూడా మీ స్వప్నక్కలాగే తయారయ్యావేంటమ్మా? ఇంత జరిగింది, ఒక్క మాట కూడా నాకు చెప్పలేదు అని అనడంతో, నాన్న, నేను మీతో చెప్పడానికి ఎన్నోసార్లు ప్రయత్నించాను నాన్న. కానీ చూశారుగా, అందరి ముందు అది నా మీద ఎలా నెట్టేసిందో. అలాగే నా చేతుల్ని కట్టి పడేసింది. నా నోట్లో నుంచి మాట రాకుండా నా నోటిని కూడా తాళం వేసేసింది. చచ్చిపోతాను అని నా దగ్గర బెదిరించింది అన్న. అందుకే ఈ నిజాన్ని మీకెవ్వరికీ చెప్పలేకపోయాను. ఎన్నోసార్లు అమ్మకు కూడా చెప్పాలని ప్రయత్నించాను, కానీ అమ్మకి చెప్పటానికి నాకు అవకాశం రాలేదు అని అనడంతో, ఇప్పుడు నువ్వు ఏం చెప్పినా ఏం లాభమమ్మా? ఇంట్లో అందరూ కూడా నిన్ను అపార్థం చేసుకున్నారు. అలాగే నీ మోహన్ చూడ్డానికి కూడా అసహించుకుంటున్నారు. ఇక ఈ ఇంట్లో అల్లుడు గారు కూడా చివరికి నీ మీద చాలా కోపంతో ఉన్నారు. ఏం చేస్తావో ఏమో, ఇక నీ ఇష్టం అని చెప్పి కనకాన్ని తీసుకొని కృష్ణమూర్తి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో కనకమైతే వెనక్కి వచ్చి, కావ్య, అది నా కూతురే, కానీ దాని బుద్ధి, దాని గుణం అన్నీ వేరు. అసలు దాని స్వార్థమే చూసుకుంటుంది.
అది ఒక్కతే మంచిగా బతికితే చాలు అనుకుంటుంది. అట్లాంటి దాని దగ్గర నువ్వు ఎలా ఉంటావో ఏంటో, నీ ఇష్టమమ్మా, జాగ్రత్త అని చెప్పి వెళ్తూ వెళ్తూ కనకమైతే ఇక కావ్యకి చెప్తుంది. అమ్మా, నువ్వేమీ కంగారు పడమాకు, మొత్తం దాని పొగరంతా దించుతాను, దాన్ని నేను దారిలోకి తీసుకొస్తాను. నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, మీ అందరికీ కూడా అది క్షమాపణ చెప్పేలా చేస్తాను అని చెప్పి ఇక కావ్య అయితే కనకానికి చెప్తుంది. కనకం కూడా జాగ్రత్తమ్మ అని 1కి 2 సార్లు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా స్వప్న గదిలో ఉండగా రాహుల్ స్వప్న దగ్గరికి వస్తాడు. కానీ స్వప్నని అస్సలు పట్టించుకోడు. తను ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటే, రాహుల్ ఏంటి ఏం మాట్లాడట్లేదు, పైగా నన్ను ఏదో తప్పు చేసినట్టు చూస్తున్నావు అని అనడంతో, నువ్వు తప్పు చేయలేదా, తప్పు చేయకుండానే తప్పు చేసినట్లుగా నేను నిన్ను చూస్తున్నానా అని అడగడంతో, ఓ నేను తప్పు చేశాను, అందుకే నువ్వు నన్ను అలా చూస్తున్నావు. మరి నువ్వు చేసిందేంటి, పెళ్లి చేసుకునే నన్ను పీటల మీద నుంచి తీసుకెళ్ళి 4 రోజు హోటల్లో ఫుల్లుగా వాడుకున్నావు, మరి దాన్నేమంటారు? ఇంకా నువ్వు చేసినవన్నీ వాళ్ళందరి మధ్యలో చెప్తే నువ్వు అలాగే నీ పరిస్థితి ఇంకొకలా ఉంటుంది అని అనడంతో, చూడు స్వప్న, నేను తప్పు చేశాను కాబట్టి నిన్ను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, అంతకు మించి ఇంకా ఏమీ చేయలేదు అని అనడంతో, ఓ ఏమీ చేయలేదా, నాతో పెళ్ళికి ఇష్టం లేక పెళ్ళిలో నన్ను ఆ మైకేల్ గాడితో కిడ్నాప్ చేపించలేదా, ఆ తర్వాత నన్ను హనీమూన్ పేరుతో తీసుకెళ్ళి ఆ మైకేల్ గాడితో నన్ను చంపించాలని ప్లాన్ చేయలేదా, నాకేమీ తెలియదు అనుకుంటున్నావా, అన్నీ తెలుసు. ఇవి కూడా వాళ్ళ ముందు బయట పెడితే నీ పరిస్థితి ఎక్కడికి దిగజారుతుందో అది నువ్వు గుర్తు చేసుకో, అర్థమవుతుందా? ఇంకొకసారి నన్ను తప్పు చేసావన్నావంటే వాటన్నింటినీ కూడా తాతయ్య గారి ముందు బయట పెడతాను అని చెప్పి స్వప్న ఇంకా రాహుల్ని బెదిరిస్తుంది. ఒక్కసారిగా రాహుల్ అయితే, ఇదేంటిది, దీనికి ఇవన్నీ ఎలా తెలుసు, ఇవన్నీ తెలిసి కూడా ఇది ఎలా నోరు మూసుకుని ఉంది, నాకు అస్సలు అర్థం కావట్లేదు. అమ్మో, ఇది నేను అనుకున్నంత తింగదేమీ కాదు, దీనికి అన్నీ తెలుసు, కావాలని నటిస్తోంది అని చెప్పి ఇంకా రాహుల్ అయితే సైలెంట్గా బయటకైతే వెళ్ళిపోతాడు. ఇక రుద్రాణి రాహుల్కి ఎదురుపడి, ఏంటి నీ పెళ్ళం తంతాననిందా, గదిలో ఉంటే బయటకు వచ్చేస్తున్నావు అని అనడంతో, మమ్మీ అసలు అది ఎన్నెన్ని మాటలు అంటుందో నీకు తెలుసా, దానికి తెలియదంటూ ఏదీ లేదు మమ్మీ, కావాలని తెలియనట్టు నటిస్తోంది, అది అవసరానికి బాణాల్లాగా వాడుతుంది అని అనడంతో, ఏమైంది రాహుల్, ఏం జరిగింది అని అడగడంతో, అదే మమ్మీ, మనం ఆ మైకేల్ గాడితో దీన్ని చంపించేయాలన్న సంగతి కూడా దానికి తెలుసు మమ్మీ, కానీ అది ఇంతవరకు కూడా బయట పెట్టలేదు, అది అవసరానికి వాడుతుంది మమ్మీ, బాంబులాగా, అమ్మో దాని దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి, బీ కేర్ఫుల్ అని అనడంతో, దానికి వెంటనే రుద్రాణి అయితే, అది ఎలాగో తప్పు చేసి అడ్డంగా దొరికిపోయింది, దానికి ఏం చేయాలో తెలియక ఈ ఇంట్లో నుంచి అడుగు బయట పెడితే మళ్ళీ లోపలికి రాలేనన్న సంగతి దానికి అర్థమయ్యి అది అలాగే బెదిరిస్తుంది. నువ్వేమీ భయపడమాకు, అది ఏమీ చెయ్యలేదు, ఎందుకంటే ఈ విషయాలన్నీ చెప్తే ముందు నిన్ను ఇంట్లో నుంచి బయటకి గెంటేస్తారు, నీతో పాటు అది కూడా అడుగు బయట పెట్టవలసి ఉంటుంది, ఆ తర్వాత మీ గతి ముష్టెత్తుకోవడమే అని దానికి కూడా తెలుసు, ఎందుకంటే నీ టాలెంటు నాకంటే ఎక్కువ నీ పెళ్ళానికే తెలుసా అని రుద్రాణి మాట్లాడుతూ ఉంటే, మమ్మీ ఏంటి మమ్మీ, నువ్వు కూడా అచ్చం దానికి లాగానే మాట్లాడుతున్నావు అని అనడంతో, మరి ఏం చేయమంటావు, దాన్ని తీసుకొచ్చి నా నెత్తిన కూర్చోబెట్టావు, ఇప్పుడు ఆ దరిద్రాన్ని వదిలించుకోలేక గింజుకుంటున్నావు, నీ బాధేదో నువ్వు పడు, ఇప్పటి వరకు చేశాను, ఇక నా వల్ల కాదు అని రుద్రాణి వెళ్ళిపోతూ ఉంటే, మమ్మీ ఏంటి మమ్మీ, నువ్వు కూడా అలాగే అంటే నేను ఏమైపోవాలి మమ్మీ అని అనడంతో, అందుకే ఎదుటి వాళ్ళు చెప్పేది, ఎదుటి వాళ్ళు చేయించేది కేర్ఫుల్గా చేయాలి, ఇలా ముందు వెనుక ఆలోచించకుండా ఎవరు ఉన్నారో లేదో చూడకుండా చేస్తే ఇలాగే ఇరుక్కుంటావు, అర్థమవుతుందిగా, మళ్ళీ అవకాశం వచ్చే వరకు ఎదురు చూద్దాం, ఇప్పటికీ దొరికింది చాలు దాన్ని ఆడుకోవడానికి, అది ఈ ఇంట్లో ఉండడానికి మాత్రమే అవకాశాన్ని సంపాదించుకుంది,
కానీ అన్నయ్య ఆలోచించిన తర్వాత తీసుకున్న నిర్ణయానికి అది ఇంట్లో ఉండడానికి అస్సలు వీలు లేకుండా నేను చూస్తాను అని రుద్రాణి అయితే ఇక రాహుల్తో చెప్పి అక్కడి నుంచి తన గదిలోకి అయితే వెళ్తుంది. కావ్య లోపలికి వెళ్ళేసరికి రాజ్ మోహన్ చిరాగ్గా పెట్టుకుని బాల్కనీలోకి వెళ్ళిపోతాడు. కావ్య రాజ్ అలా ఉండడాన్ని కొంచెం బాధపడుతుంది. కానీ ఇంకా కావ్య అయితే నిజాన్ని దాచిపెట్టి తప్పు చేశాను, నేను ఆయనకి వెళ్ళి క్షమాపణ చెప్తాను అని చెప్పి కావ్య రాజ్ దగ్గరికి వెళ్ళి, ఏవండి నేను ఇదంతా కావాలని చేయలేదండి, నిజాన్ని దాచిపెట్టడం అన్నది తప్పే, కానీ నేను ఏ పరిస్థితుల్లో మీకు నిజం చెప్పలేదో అర్థం చేసుకోండి అని చెప్పి కావ్య అయితే రాజ్కి నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తుంది. కావ్య మాటలకి రాజ్ అయితే, చూడు ఇన్ని రోజులు కూడా నాకు నీ మీద కోపం మాత్రమే ఉంది, కానీ ఈ రోజు నుంచి నీ మీద నాకు అసహ్యం కూడా ఉంది. ముసుగు వేసుకొని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైపోయావు. ఆ రోజే నేను నిన్ను పెళ్లి చేసుకోకుండా ఆగిపోతే ఈ గొడవలేమీ ఉండేవి కాదు, ఇల్లంతా ప్రశాంతంగా ఉండేది. అనవసరంగా నిన్ను పెళ్లి చేసుకుని చాలా పెద్ద తప్పు చేశాను అని చెప్పి రాజ్ అయితే చాలా గట్టిగా కావ్య మీద అరుస్తాడు. అలాగే కావ్యని, చూడు అబద్ధం చెప్పి అలాగే ఆ అబద్ధాన్ని దాచిపెట్టి నన్ను మోసం చేయడం అనేది నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను. ఈ విషయంలో నిన్ను ఎన్నటికీ నేను క్షమించేది లేదు అని చెప్పి రాజ్ అయితే కావ్య మీద గట్టిగా అరుస్తాడు. కావ్య మీద అలా అరవడంతో వెంటనే కావ్య రాజ్తో, అయితే నేను చేసింది మోసం తప్పు అయితే మరి మీరు చేసిందేంటి? మీరు కూడా అయితే నన్ను మోసమే చేశారు, మీరు చేసింది కూడా తప్పే కదా అని అడగడంతో, ఏం మాట్లాడుతున్నావు? ఈ రాజ్ మోసం చేశాడా? ఈ రాజ్ అబద్ధం చెప్పాడా? అసలు ఏం మాట్లాడుతున్నావు అని అనడంతో, అవును నిజమే మాట్లాడుతున్నాను. తాతయ్య గారి విషయంలో మీరు చేసిందేంటి చెప్పండి. నా మీద అబద్ధపు ప్రేమని చూపించలేదు, నాకు అన్నీ అబద్ధాలే చెప్పలేదు, మరి నన్ను ప్రేమిస్తున్నట్లుగా నన్ను మోసం చేయలేదు అని అనడంతో రాజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక కావ్య అడిగిన ప్రశ్నలకి రాజ్ నోటి నుంచి సమాధానం లేదు. కానీ రాజ్ మాత్రం కావ్య అడిగిన ప్రతి ప్రశ్నకి తనకి సమాధానం ఉందని తన మనసులో అయితే అనుకుంటాడు. చూడు కళావతి, ఇది నేను తాతయ్య గారి ప్రాణాల కోసం చేసిన పని, అంతేగాని నిన్ను మోసం చేయాలని అలాగే నీకు అబద్ధం చెప్పాలని కాదు. ఒక మనిషి ప్రాణం కాపాడడానికి చిన్న అబద్ధాన్ని చెప్పాను అంతే అని అనడంతో, చూడండి మీరు ఎలా అయితే తాతయ్య గారి ప్రాణాలు కాపాడడం కోసం నాకు అబద్ధం చెప్పాను అంటున్నారో, అలాగే నేను కూడా మా అక్క ప్రాణాల కోసం మీ అందరికీ అబద్ధాన్ని చెప్పాను. ఆ అబద్ధాన్ని ఎవ్వరికీ చెప్పకుండా మిమ్మల్ని మోసం చేశాను అంటున్నారు కదా. తను ప్రతిసారి కూడా చచ్చిపోతాను అని నన్ను బెదిరించింది. ఈ నిజం నాకు కూడా పెళ్ళైనప్పుడు తెలిసింది. అప్పటి నుంచి ఎన్నోసార్లు మీకు చెప్పడానికి ప్రయత్నించాను, కానీ నాకెప్పుడు చెప్పే అవకాశం రాలేదు. అలాగే మా అక్క కూడా చెప్పకుండా నా నోరుని కట్టేసింది. అది మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఎన్ని రోజులు మీరు నన్ను అర్థం చేసుకుంటున్నారు, అలాగే నా గురించి తెలుసుకుంటున్నారు అనుకున్నాను. కానీ నన్ను మీరు అర్థం చేసుకున్నది ఇంతే అని ఇప్పుడే అర్థమైంది. మీరు చేస్తే అది కరెక్ట్, నేను చేస్తే మాత్రం మోసం. ఇదేమి న్యాయం అండి చెప్పండి అని కావ్య అడగడంతో ఇక రాజ్ అయితే, చూడు నేను నిన్నేమీ మోసం చేయలేదు, నీకేమీ అబద్ధం చెప్పలేదు. నువ్వు తప్పుగా అపార్థం చేసుకుంటే నేనేమి చెయ్యలేను అని రాజ్ మాట్లాడుతూ ఉంటే, ఏవండి మీరు నిజాన్ని కప్పిపుచ్చి ఇలా మాట్లాడడం ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడం అబద్ధం కాదు. 3 నెలలు గడువు అడగడం అన్నది మోసం కాదు. చెప్పండి 3 నెలల తర్వాత ఎలాగూ నన్ను ఇంటి నుంచి పంపించేస్తారు, అప్పుడైనా ఈ నిజాన్ని నాకు చెప్పాలి కదా. ఎందుకు ఇప్పుడు మీరు నిజాన్ని ఒప్పుకోవట్లేదు అని అడగడంతో, ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి, నేను నీతో జీవితాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను కాబట్టి నేను ఎందుకు ఒప్పుకోవాలి? నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు అని అనుకున్నాను, నా ప్రేమని తెలుసుకుంటావు అనుకున్నాను. కానీ
ఈరోజు నీ మీద నమ్మకాన్ని వమ్మి చేశావు. అలాగే నీ మీద ఉన్న ప్రేమని కోపంగా మార్చావు. నేను నిన్ను ఎంతో నమ్మాను. కళావతి ఎప్పటికీ అబద్ధం చెప్పదు అని మా అత్తతో గొడవ పడ్డాను. కానీ నువ్వేం చేసావు? మా అత్త దగ్గర నన్ను ఒక చవటలాగా నిలబెట్టావు. నేను నిన్ను నమ్మి తప్పు చేశానా, లేకపోతే నీ మీద ప్రేమని పెంచుకొని తప్పు చేశానా? చెప్పు చెప్పు కావ్య అని గట్టిగా అరవరంతో ఒక్కసారిగా కావ్య అయితే చాలా ఎమోషనల్ అయిపోతుంది. రాజ్ దగ్గరగా వెళ్ళి, ఏవండి, మీరు చెప్పేది నిజమేనా? మీరు నన్ను ప్రేమిస్తున్నారా? చెప్పండి చెప్పండి అని అడగడంతో, అవును అవును నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను నిన్ను నా భార్యగా నా దగ్గరికి తీసుకుందాము అని అనుకునేలోపే ఇదిగో నువ్వు చేసిన మోసం, మళ్ళీ నువ్వు ఆడిన అబద్ధం నా మనసుని విరిచేసింది. వద్దు కళావతి, వద్దు. నేను నిన్ను ప్రేమగా కావ్య అని పిలవాలి అనుకున్నాను. కానీ ఆవేశంలో నేను నిన్ను కావ్య అని పిలవవలసి వస్తుంది. ఇక ఇంతటితో ఈ విషయాన్ని విడిచిపెట్టు. 3 నెలల తర్వాత నువ్వు మీ పుట్టింటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండు అని అనడంతో, 3 నెలలు ఎందుకండి? మీకు ఇష్టం లేనప్పుడు ఈ క్షణమే వెళ్ళిపోతాను. నా వల్ల మీరేమీ బాధపడనక్కర్లేదు. ఎందుకు అంత బాధపడుతున్నారు? నేను ఏ తప్పు చేయలేదని మీకు తెలుసు. కావాలని నా మీద మీరు కూడా అందరిలాగా నిందలు వేస్తున్నారు. మీరు నన్ను అర్థం చేసుకుంటారు అని ఇన్ని రోజులు భ్రమపడ్డాను. కానీ మీరు కూడా అందరిలాంటి వాళ్ళే. ఇక ఈ ఇంట్లో నేను ఉండలేను. ఉన్నా ఎవరి కోసం ఉండాలి? ఎవరి ప్రేమ కోసం ఇంట్లో ఉండాలి? ఏ బంధం కోసం ఇంట్లో ఉండాలి? చెప్పండి. ఇక నేను ఇంట్లో ఉండను అని చెప్పి కావ్య అంటున్న ఒక్కొక్క మాటకి రాజ్ అయితే, చూడు, తాతయ్య గారి కోసమే నేను నిన్ను ప్రేమించినట్టు నటించాను. కానీ అది నటన కాదు, నిజమని ఇప్పుడిప్పుడే నాకు అర్థమయ్యేలా చేశావు. అది అంతలోనే ద్వేషంగా మారేలాగా నువ్వే చేశావు. ఇప్పుడు ఇంటి నుంచి వెళ్ళిపోయి తాతయ్య గారి ప్రాణాలు పోయేలా చేస్తావా? చెప్పు అని చెప్పి రాజ్ అయితే కావ్యని గట్టిగా అడుగుతాడు. సరే, మీరన్నట్టే తాతయ్య గారి కోసమే ఈ ఇంట్లో ఉంటాను. కానీ మీ భార్యగా కాదు. అలాగే మీ మనసులో స్థానాన్ని సంపాదించుకోవడానికి అని అస్సలు కాదు. ఈ రోజు నుంచి మీరెవరో నేనెవరో గదిలో మాత్రమే మనం, గది బయట మాత్రమే మనం భార్యాభర్తలం. గదిలో మీకు నాకు సంబంధం లేదు. ఇక ఎప్పుడు కూడా నన్ను నాతో మాట్లాడకండి అని చెప్పి కావ్య అయితే రాజ్ని దూరం పెట్టి ఇక తన ప్లేస్లో తను నిద్రపోతుంది. కావ్య అన్న మాటలకి రాజ్ కొంచెం కోపం తెచ్చుకున్న తన మనసులో అప్పటికే కావ్యని ప్రేమించడం వల్ల చాలా బాధపడతాడు. ఇంకా రాజ్ కూడా అలాగే పడుకుంటాడు. కానీ రాజ్కి అస్సలు నిద్ర పట్టదు. పదే కావ్య అన్న మాటలే గుర్తొస్తాయి. నిజంగానే కళావతి నన్ను వదిలి వెళ్ళిపోతుందా? నేను కళావతిని అనవసరంగా తిట్టానా? తనేంటో నాకు తెలుసు, తన మనసేంటో నాకు తెలుసు. కానీ కళావతి ఇలా మాట్లాడడం నేనెందుకని తట్టుకోలేకపోతున్నాను? కళావతి మీద అనవసరంగా అపార్థం చేసుకున్నానా అని చెప్పి రాజ్ ఆలోచిస్తూ ఉండగా ఇంతలో రాజ్కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ లిఫ్ట్ చేయడంతో రాజ్ చాలా కంగారుగా బయలుదేరుతూ ఉంటాడు. రాజ్ అలా కంగారు పడుతూ ఉండడం చూసిన కావ్య అయితే వెంటనే రాజ్ని ఏవండి అని పిలవాలనుకుంటుంది. కానీ అంతకుముందే తను మాట్లాడకూడదు అని అనుకున్నప్పటికీ రాజ్ కంగారు చూసి, ఏంటి ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు? ఎందుకంత కంగారుగా ఉన్నారు? ఎవరు ఫోన్ చేశారు అని అనడంతో, ఫోన్ చేసింది మీ చెల్లె, కానీ ఇప్పుడు నేను హాస్పిటల్కి బయలుదేరుతున్నాను అని అనడంతో వెంటనే కావ్యకి కంగారు వచ్చేస్తుంది.
ఏమైందండి? హాస్పిటల్ ఏంటండి? అప్పు ఎందుకు ఫోన్ చేసిందండి? చెప్పండి చెప్పండి అని చెప్పి రాజ్ని అడుగుతూ ఉంటే, చూడు కంగారేం పడక్కర్లేదు, అంత బాగానే ఉంది. నేనిప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి. నేను హాస్పిటల్కి వెళ్ళిన సంగతి ఇంట్లో ఎవ్వరికీ చెప్పద్దు అని అనడంతో, చూడండి హాస్పిటల్కి నేను కూడా వస్తాను, నన్ను కూడా మీతో తీసుకెళ్ళండి అని కావ్య అడగడంతో, ఇప్పుడు నువ్వు కూడా నాతో వస్తే ఇంట్లో అందరికీ అనుమానం వస్తుంది. నేను వచ్చే వరకు ఈ విషయాన్ని ఎవ్వరితో చెప్పద్దు అని చెప్పి రాజైతే హాస్పిటల్కి అయితే బయలుదేరుతాడు. ఇక్కడ కావ్య అసలు ఏం జరిగిందో చెప్పట్లేదు, ఏమైందో కూడా చెప్పట్లేదు. ఇంట్లో ఎవ్వరికి చెప్పొద్దంటున్నారు. ఏం జరిగింది? కొంపతీసి అమ్మ నాన్న బాగానే ఉన్నారు కదా, అయినా అప్పు నాకు ఫోన్ చేయకుండా ఈయనకెందుకు ఫోన్ చేసింది? నా మొబైల్ ఎక్కడుంది అని చెప్పి ఇంకా కావ్య అయితే తన ఫోన్ కోసం మొత్తం వెతుకుతుంది. కానీ తన ఫోను స్విచ్ ఆఫ్లో ఉండడం వల్లే అప్పు రాజ్కి ఫోన్ చేసింది. ఇంకా కావ్య ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుంటుంది. పెట్టుకున్న తర్వాత అప్పుకి ఫోన్ చేస్తుంది. అప్పు ఫోన్ లిఫ్ట్ చేసి కావ్యకి చెప్పిన మాటకి కావ్యకి ఒక్కసారిగా గుండె పగిలినంత పని అవుతుంది. ఇదేంటిది? ఇంత పెద్ద నిజాన్ని ఈయన ఎందుకు నా దగ్గర దాచిపెట్టారు అని చెప్పి ఇక కావ్య అయితే చాలా కంగారు పెడుతుంది. అసలు అప్పు కావ్యకి ఏం చెప్పింది? రాజ్ ఏం నిజాన్ని కావ్య దగ్గర దాచిపెట్టాడు? ఏం జరుగుతుంది అనేది రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగింది?